విషయం చెప్పండి మారుతి, సినిమా తీసాక అప్పుడు అప్రోచ్ అయ్యారా అరవింద్ గారిని, ఇట్లా నేను ఒక సినిమా తీసాను మీరు చూడండి మీకు అంటే అరవింద్ గారు యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఒకసారి నాకు చూపించరా అన్నారు, చూపించడానికి DVD ఇచ్చి పంపించాను. బాగానే ఉంది సినిమా, కానీ నాకు అర్థం కావట్లేదు అది, అంటే వాళ్ళకు ఫార్మేట్ ఉంటుంది కదా మామూలుగా, ఆ ఫార్మేట్ ఇది కరెక్టో కాదో కూడా తెలియట్లేదు నాకు, ఇది అని అన్నారు. సరే అంకుల్ అని అనుకున్నా. దాని తర్వాత రిలీజ్ రోజు సాయంత్రం మాత్రం ఫోన్ చేసి అరవింద్ గారు బన్నీ ఆ రోజు సాయంత్రం గోకుల్ థియేటర్లో చూశాడు, వచ్చి చూసి చాలా బాగుంది నాన్న డాడీ అని చెప్పి అరవింద్ గారికి మళ్ళీ ఫోన్ చేశాడు. థియేటర్ అంతా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ నిజంగా ఒక మిరాకిల్ అనేది నా కళ్ళారా చూసింది. అదే నేను ఈ రోజుల్లో సినిమా అంటే మాకేంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రం నాలెడ్జ్, అదేమో కెమెరా 25 ఫ్రేమ్స్లో షూట్ అయింది, మాకు తెలియదు ఆ విషయం. 24లో కన్వర్ట్ చేసినప్పుడు డైలాగ్ సింక్ అయ్యేది కాదు. ఈ ప్రాబ్లమ్స్ మాకు 2-3 రోజుల ముందు తెలిసినాయి. దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళకేదో చెప్పి వీళ్ళకేదో చెప్పి టెన్షన్ పడిపోయి దీన్ని బాంబేలో ప్రింట్ వేయించడానికి ఫిలింలో కన్వర్ట్ చేయించాలి, 1-2 థియేటర్లు ఉన్నాయి, వాటికి ప్రింట్ కావాలి మెయిన్ థియేటర్కి, ఆడి పంపిస్తేనే అక్కడ మెషిన్ చెడిపోయింది. అంటే ఎంత ఇది చూడాలో అంతా చూసామన్నమాట. ఇక అసలు లిటరల్గా ఈ రత్నదీప్ ఉండేది శ్రీనగర్ కాలనీలో, రత్నదీప్ సందులో సైడ్కి కార్ ఆపి లిటరల్గా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని ఏడ్చాను. ఇంకా సినిమా జోలికి వెళ్ళొద్దు, మనకి సినిమా వద్దు, ఎందుకు అసలు ఇంత నరకం ఎందుకురా బాబు, అసలు సినిమాల జోలికి వచ్చి మనం అని లిటరల్గా కళ్ళం నీళ్ళు పెట్టి ఏడ్చా. దేవుడు ఏదో వెంకటేశ్వరని చూసి ఎందుకు నాకు ఈ ఫీల్డ్ ఎందుకు, నాకు ఇంక వేరేది ఏం దొరకదా, నేను ఇక్కడ ఇదైపోయాను, సంవత్సరం పాటు కష్టపడి తీసుకొచ్చి రిలీజ్ చేయడానికి సరైన రిలీజ్ కూడా చేయలేకపోయాము అని చెప్పి అప్పుడు బాధపడ్డాను అనమాట. నేను కరెక్ట్గా బాధపడి అలా బాధపడుతున్నాను. కరెక్ట్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి గోకుల్ థియేటర్ దగ్గర జనం ఉన్నారు రాను, ఊరుగా మన సినిమా చూడటానికి ఎవడొస్తాడు, అసలు మనం తీసిన మొఖాలకి ఎవడన్నా అసలు ఓపెనింగ్ థియేటర్ దగ్గర ఆగుతారా, పోస్టర్లు చూసి ఎవడన్నా ఆగుతాడా, నేను ఊరుకో అలాగే చెప్తాను. లేదు గురూజీ రండి సార్ జనం ఉన్నారంట చూద్దాం అటే వెళ్దామని థియేటర్ దగ్గర సర్లేని అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సినిమా షో స్టార్ట్ అవుతున్నట్టుగా ఉంది, వెళ్ళి చూసేసరికి థియేటర్ మొత్తం ఫుల్ ప్యాక్డ్. ఆ థియేటర్లో ఫస్ట్ టైటిల్స్ దగ్గర విజిల్స్, గోల, అరుపులు, అసలు నాకు ఒళ్ళు జలధరించింది అనమాట. అలాగా ఒక క్షణం అస్సలు ఇదేంట్రా బాబు, రోజు యావిడ్లో చిన్న బొమ్మలో చూసే సినిమాని నేను స్క్రీన్ మీద కూడా వేసుకు చూడలేం మేము బిఫోర్. ఒక డైరెక్ట్ గోకుల్ థియేటర్లో అక్కడ డైలాగులు, ఆ DTS సౌండ్లో నేను ఏదో చేసింది అక్కడ తెర మీద ఒక మిరాకిల్ లాగా జరుగుతుంటే ఒక 10 నిమిషాలు నేను చేసుకోవడానికి నాకు 10 మినిట్స్ పట్టింది. ఈ ఆనందం ఇలాగే ఉండాలి, ఈ గోల ఇలాగే ఉండాలని అక్కడ 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసాను. మళ్ళీ గబుక్కుని ఎవడన్నా మధ్యలోంచి లేచి వెళ్ళిపోతా, ఫోన్ వచ్చిందని అవి మళ్ళీ నేను చూడలేనేమో, మళ్ళీ నేను ఇదవుతానని బయటకు వచ్చేసి మా ఎడిటర్ కనపడితే ఎడిటర్ని గట్టిగా హక్ చేసుకుని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఫోన్ చేసి ఏంటా నేనేదో స్టార్ అయిపోయినట్టుగా నేనేదో చిన్న యాక్షన్ అని చెప్పావు, అక్కడ ఏదో ఫుల్ అయిందంట థియేటరు, తిరుపతి నుంచి ఫోను ఇదని ఇంటర్వెల్ తర్వాత అందరూ ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తుంటే ఆ రోజు స్టార్ట్ అయిన ఫోన్లో ఇప్పటికీ మెసేజ్లు ఫోన్లో అవి రన్ అవుతున్నాయి అనమాట. అలా జరిగింది అది. హాయ్, దిస్ ఇస్ మారుతి, యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.